వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ మా ఇంట్లో వంట. ఈరోజు మా ఇంట్లో వంటకు కావాల్సిన పదార్థాలు ఒక ల్యాప్టాప్, ఒక స్పీకర్. ఎందుకంటే ఒక షో నడవకపోతే మనం వంట చేయమన్నమాట. ఇంకా కావాల్సిన పదార్థాలు హస్బెండ్ పాత షర్ట్, ఎందుకంటే మన షర్ట్ ఖరాబ్ కావద్దు కాబట్టి. ఓకే, సో జోక్స్ అపార్ట్, ఈరోజు మనం చేసే వంట చికెన్ ఫ్రై, పాలకూర పప్పు, రైస్, అప్పడం, పెరుగు. అండ్ ఇవన్నీ మనం ఒక అరిటాక్లో సర్వ్ చేస్తున్నాం అనమాట. మా హస్బెండ్ రావడానికి ఇంకో 40 minutes ఉంది. 40 minutesలో ఇవన్నీ చేసేద్దాం. దీనికంటే ముందు మన దగ్గర జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా లేదు. సో రైస్ పప్పు పెట్టేసి జింజర్ గార్లిక్ పేస్ట్ చేస్తే అన్నీ అయిపోయాక చికెన్ చేసుకోవచ్చు. లెట్స్ స్టార్ట్. పప్పు వేసేసుకున్నా, కొంచెం పప్పు, పాలకూర, చింతపండు అండ్ పసుపు ఇవన్నీ వేసేసుకొని 3 whistles పెట్టుకుందాం. అండ్ దీంట్లో వేసిన పసుపు ఇది మా తమ్ముడు నిఖిల్ తీసుకొచ్చిన అనమాట. ఇది స్పెషల్గా నా కోసం వాళ్ళ ఊరు నుంచి. సో షౌట్ అవుట్ టు బున్ను, థ్యాంక్స్ బున్ను. పప్పు పెట్టేసుకున్నాం అండ్ రైస్ అవుతుంది. మనం జింజర్ గార్లిక్ పేస్ట్ చేసేద్దాం. అండ్ ఇప్పుడే అల్లం చేయడానికి చూస్తున్నా. బిగ్ బాస్కెట్, వాట్ ఈస్ దిస్? ఏం చేసుకోవాలి ఎండిపోయిన అల్లంని నేను? అండ్ పసుపు పెళ్ళైనప్పటి నుంచి మా అత్తయ్య ఆర్ మా మమ్మీయే పంపిస్తారనమాట. ప్యాకెట్స్ ఎక్కువ వాడను నేను, రేర్గా ఎప్పుడన్నా వాడతా. సో ఇప్పుడు ఊరికెళ్ళి చాలా రోజులు అవుతుంది, ఎండ వల్ల ఎక్కువ వెళ్ళట్లే అనమాట. లేకపోతే మా అత్తయ్య దగ్గరికి వెళ్తే పసుపు, కారం, తేనె, నెయ్యి, ఒక 5-6 రకాల పచ్చళ్ళు అన్నీ స్టాకప్ చేసేస్తుంది నాకు 6 ఈజీగా 5 to 6 months స్టాకప్ చేసేస్తుంది నన్ను. ఇప్పుడు కూడా వెయిట్ చేస్తుంది మా అత్తయ్య ఎప్పుడు వస్తామని. ఎండలు తగ్గగానే మీకు మా ఊరు చూపిస్తాను. వెల్లుల్లి పేస్ట్ రెడీ. సో చికెన్ వేసేసిన. దీంట్లో ఓన్లీ ఆయిల్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ చికెన్, ఇంకేం వేయలేదు. ఓకే, ఇప్పుడు సాల్ట్, కారం, గరం మసాలా, ధనియాల పౌడర్, ఇంతే. ఓన్లీ 5 ingredients: ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పౌడర్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, అంతే. అండ్ దీన్ని మనం స్లో కుక్ చేస్తున్నాం. అప్డేట్, పప్పు అయిపోతుంది, మరుగుతుంది, అంతే. చికెన్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. కాసేపు ఉండి తీసేస్తా. ఈ రైస్, చికెన్ ఫ్రై, పప్పు, పెరుగు, అప్పడం. వరుణ్ చాలా ఆకలిస్తుందంట, తీసుకెళ్ళిపోయాం. ఆకలిస్తుందా? ఆకులు నేను మధ్యాహ్నం అనుకున్నాను, ఆకులు తెప్పిస్తున్నాను ఏదో చేస్తాను. అలా ఓకే, తిని ఎట్లుందో చెప్పు. ఓకే, లేదు లాస్ట్ చెప్పు. వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు చూస్తున్నా నేను, వరుణ్ రియాక్షన్ రికార్డ్ చేయలేదు అసలు. నేను తనని ఒక వీడియో క్లిప్ పంపించు, నీకు ఎట్లా అనిపించింది అని అంటే, నేను ఆఫీస్లో ఉన్నా, బిజీగా ఉన్నా, అది ఇది అని అంటున్నాడు. కనీసం మెసేజ్ చేస్తాడేమో, చూద్దాం. Thank you for watching. Please subscribe.